బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా హృదయపూర్వక ప్రమాణాలు. అలాగే ఇక్కడున్న ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. నా పేరు గణేష్. మాది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట అనే ఊరి నుంచి నేను వచ్చాను. నేను గత 8 సంవత్సరాలుగా మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ధ్యానాన్ని అభ్యసించి మరి నా జీవితాన్ని ఎంతో రసరమ్యభరితంగా ఇవాళ నేను జీవిస్తూ ఉన్నాను. ఎందుకంటే 8.5 సంవత్సరాల క్రితం నేను చనిపోవాలనుకున్నాను. బేసికల్గా నేను ఒక బైక్ మెకానిక్ని. నేను 7వ తరగతి చదువుకున్నాను. 7వ తరగతి ఫెయిల్ అయిపోయి ఇంక నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేక బైక్ మెకానిక్ చేసుకొని మరి ఆ బైక్ మెకానిక్ చేసుకుంటూ నా జీవనాన్ని సాగిస్తున్న ఆ సమయంలో నాకెందుకో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. లోపల తెలియని ఒక అభద్రతాభావం, ఎందుకో తెలియదు చచ్చిపోవాలనిపిస్తుంది. చూస్తే బాగానే బలంగా ఉండేవాడిని. నేను కుంగ్ఫు కరాటీ ఒక అకాడమీ ఉండేది. నా దగ్గర ఒక 200 మంది పిల్లలు ఉండేవారు. ఎవరికైనా చెప్తే అందరూ మీరు కరాటీ మాస్టర్ కదా, మీకు భయం ఏంటి అనేవారు అందరూ. నాకు తెలిసేది కాదు, ఏమో తెలియదు, లోపల భయం ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా నాకేంటో ఒక భక్తి ఎక్కువ. నాకు పరమశివుడు అంటే మహా ఇష్టం. నేను పరమశివుడికి పూజలు చేసేవాడిని, ఎన్ని స్తోత్రాలే చదివేవాడిని. ఈ సమయంలో నాకు ఎవరో అన్నారు, నువ్వు మృత్యుంజయ మహామంత్రం చదివితే నీకు మృత్యు దగ్గరికి రాదు, నువ్వు కొంతకాలం భయం పోతుందనంటే మరి ప్రతిరోజు లేవగానే మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించేవాడిని. ఎవరో శ్రీరామకృష్ణ స్తోత్రం చదివేవారు. ఓం త్ర్యంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృతోర్ముక్షియమామృతాత్ అని బాగా చదివేవాడిని. మరి అలా చదువుతూ ఉన్నా నాకు భయం పోలేదు. ఏ రామరక్షణ సంరక్షణ లేదు, నవగ్రహ స్తోత్రాలు అనేవారు, ఏమీ నాకు అసలు నా లోపల ఉన్న ఆ అభద్రతాభావం నుంచి నన్ను మరి బయటికి తీసుకురాకపోయి విడుదల కాలేదు, నాకు ముక్తి రాలేదు. ఆ సమయంలో నాకు ఒక మాస్టర్, పిరమిడ్ మాస్టర్ కనిపించి, గణేష్ ఎందుకు నువ్వు అలాగా నీ ముఖం చూస్తుంటే ఏదో నీలో ఒక తెలియని ఒక అభద్రతాభావం కనిపిస్తుంది, నువ్వు ఎందుకు అలా ఉన్నావు అంటే, నేను అన్నాను, నా పరిస్థితి ఇలా ఉంది స్వామి. నేను 6 నెలల నుంచి నేను ఎంతోమంది దగ్గరికి వెళ్తున్నాను, ఎవరు నాకు సొల్యూషన్ ఇవ్వట్లేదు. ఆఖరికి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తారంటే స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఆయన అన్నీ అడిగారు, నీకు చీకటంటే భయమా, నువ్వు ఒకడే వెళ్తున్నావు, ప్రయాణం చేయగలుగుతున్నావు అన్నీ అడిగి ఆయనకి నిద్ర మాత్రలు ఇస్తే అవి వేసుకుంటూ ఉండేవాడిని. అయినా సరే నాకు ఒకటి వేసుకోమంటే 3 ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని రోజు, అయినా నిద్ర పట్టేది కాదు. ఆ సమయంలో ఆ మహానుభావుడు చెప్పాడు నాకు, నువ్వు పిరమిడ్ ధ్యానం చేయనైనా, మరి పిరమిడ్లో చేస్తే నీకు శక్తి వస్తుంది, నీకున్న ఆ సమస్య తొలగిపోతుందంటే నేను వెళ్తే అక్కడ ఎవరూ లేరు. అయితే ఒక ఆమె ఉండి నాకు పిలిచి, నాయన నేను చెప్తాను నీకు ధ్యానం, మా ఇంట్లో పిరమిడ్ ఉందిరా అని ఆమె తీసుకెళ్ళి నాకు పిరమిడ్లో కూర్చోబెట్టి తలుపేసి వచ్చేసింది. ఆ పిరమిడ్లో ఎవరు లేరు. నాకు చాలా భయం వేస్తుంది, ఇంకా అసలే భయంతో ఉన్నాను, ఇంకా భయం వేస్తుంది నాకు. అప్పుడు డిసైడ్ చేసుకున్నాను, నేను నిర్ణయం తీసుకున్నాను, ఈరోజు ఏదేమైనా సరే చావైనా బ్రతుకైనా ఇక్కడే అని నేను నిర్ణయం తీసుకొని కూర్చుంటే 20 నిమిషాల ధ్యానంలో పరమశివుడు కనిపించాడు. నాకు చాలా ఇష్టం కదా. ఎలా కనిపించాడు, నాకు అనుకున్న విధంగా కాదు, మెడలో పాములు, రుద్రాక్షలు, విభూతులు అలా కాకుండా ఆయన ఒక ధ్యాన ముద్రలో దిగంబరంగా కనిపించాడు నాకు. అది ఇదేదో బాగుందని చెప్పేసి మరి నేను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత నా అభద్రతా భావం 6 నెలలు నేను అనుభవించిన నాకు క్షోభ, నాకు 15 రోజుల్లో మొత్తం నేను విడుదలైపోయినా దాని నుంచి. అప్పుడు అనిపించింది నాకు, నా అంతటి నాకే నేను ఒక ప్రశ్న వేసుకున్నాను, ఎందుకు ఇది వచ్చింది నాకు లైఫ్లో, ఎవరు సొల్యూషన్ ఇవ్వలేకపోయారు, ఎవరు నా అబద్ధభావాన్ని పోగొట్టలేకపోయారు. కాబట్టి ఇదేదో నేను తెలుసుకోవాలని నేను ఏం చేశానంటే, అప్పుడు నాకు గురుగారు క్యాసెట్లు అప్పుడు వినిపిస్తూ ఇది వినండి బాగా, మీరు ధ్యాన ప్రచారం చేయాలని అందరూ చెప్తూ ఉంటే ధ్యానం చేస్తానని ప్రచారం చేయడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆవిడెవరో ఒక మేడం గారు ఉండి, మీ వాయిస్ చాలా బాగుంది, మీ మాట ఎంతో బాగుంది, మరి మీరు వెళ్ళి ప్రచారం చేస్తే బాగుంటుంది, మీరు చెప్తే అట్రాక్ట్ చేసుకుంటారు మీరు అందరినీ అని ఆవిడ చెప్తే, గురుగారు నేను సీడీలు బాగా వినేవాడిని. విన్న తర్వాత గీతా మకరందం భగవద్గీత నేను ఉదయమే 3 గంటలు లేచి అవి కొన్ని శ్లోకాలు తీసుకొని నేను ఉదయమే చదివేవాడిని. అసలు జీవితంలోకి ఎందుకు వస్తున్నాయి సమస్యలు, జీవితంలో ఎందుకు దుఃఖాలు భయాలు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, అసలు మనం చూడాలి కదంటే, అంటే ధ్యానం చెప్పారు ఓకే, కానీ నేను ఇంకొకరు చెప్పాలంటే నాకు ఒకటి కావాలి కదా, ఒక శాస్త్రం తెలియాలి కదా. నేనేం చేశానంటే, నేను చదువుకున్నది 7వ తరగతి అయ్యి ఉండొచ్చు, కానీ మన పిరమిడ్ సొసైటీలో ఉన్న గొప్పగా నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే, గురువుగారు అందరు గురువుల దగ్గర నుంచి మీరు నేర్చుకోవాలి, అందరు పుస్తకాలు మీరు చదవాలి అని ఒక స్వాధ్యాయ ధర్మం ఉంది చూడండి, అది నాకు ఎంతగానో నచ్చుద్ది.
మరి నేను ఎన్నో పుస్తకాలు చదివాను. పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత నేను మా ఊర్లో నేను లాయర్లు, టీచర్సు, చాలామంది ఎంప్లాయీస్ బైకులు నేను రిపేర్ చేసేవాడిని. ఆ సమయంలో ఒకసారి ఒక క్లాస్ ఏర్పాటు చేశారు. మీరు మెడిటేషన్ చెప్పండి అని ఒక ఆయన నాకు క్లాస్ పెడితే 150 మంది అందరూ ఎంప్లాయీసే వస్తే వాళ్ళకి నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను. చెప్పిన తర్వాత అందులో 50 మంది వచ్చారు. వాళ్ళు ఏమన్నా తెలుసా, నువ్వు మాకు ఎప్పటి నుంచో తెలుసు, నీకు తెలిసిన విషయాలు మేము ఎంత చదువుకున్నా మాకు తెలియదు, నీకు ఎలా తెలిసిందని అడిగారు. అడిగి వాళ్ళు ఏమన్నారంటే, ఈ రోజు నుంచి ఇప్పటి వరకు మేము ఏదో జీవిస్తున్నాం అనుకున్నాం, ఈ వాళ్ళ నుంచి మేము శాఖాహారులు అవుతాం నాకు ప్రామిస్ చేశారు. అది అయిన తర్వాత నేను ఇలాగ చేస్తున్నప్పుడు ఒకసారి పిరమిడ్ యంగ్ మాస్టర్ అసోసియేషన్ పైమా ప్రెసిడెంట్గా నన్ను ఒక బాధ్యత నాకు అప్పచెప్పారు. అప్పుడు ఒక బాధ్యత నేను తీసుకున్నప్పుడు నేను పని చేయాలి. గురువుగారు ఒక సందర్భంలో చెప్పారు, నాయనా ఈ భూమి మీద ఎంత బాగా పని చేస్తావో అంత ప్రగతి, పని చేస్తేనే ఆత్మ ప్రగతి. ఏ పని లేనోడికి ఏ ప్రగతి ఉండదు, మరి సోమర్థనం వస్తుంది, కానీ పని చేస్తే ఆత్మ ప్రగతి ఉంటుంది అన్నారు. అప్పుడు నేనేం చేస్తాను, నేను ఏదో చేయాలి ఒక పని అనుకున్న సమయంలో అప్పుడు నాకు మెడిటేషన్ చేస్తున్నాను, ధ్యానం చేస్తుంటే లోపల నుంచి నువ్వు శాకాహార ర్యాలీ చెయ్యి, బైక్ ర్యాలీ అని ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడు అనుకున్నాను, ఇది బైక్ ర్యాలీలు చేయడం ఏంటి, ఇది ఎక్కడ ఎప్పుడు నేను చూడలేదు, ఈ ప్రచారాన్ని బైకుల మీద కూడా చేయొచ్చా అని నేను ఎవరినో ఇంకొక మాస్టర్ని అడిగితే ఆయన అన్నారు, ఏదైనా ఇన్నర్ నుంచి వచ్చిందంటే అది పర్ఫెక్ట్, అది నువ్వు చెయ్యాలి అని అంటే. మరి ఒక 20 మంది వస్తారేమో అనుకుంటే 70 మంది బైకులు వేసుకొని వచ్చారు. 150 మందితో కలిసి మేము ర్యాలీ చేస్తుంటే అప్పుడు గురుగారు కూడా పిరమిడ్ ఓపెనింగ్కి వస్తే రావులపాలెం, అక్కడి నుంచి అమలాపురం 2009లో మరి రాజకీయ ధ్యాన యజ్ఞం అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంటే అక్కడ వరకు మేము ర్యాలీగా వెళ్ళాం. వెళ్తే ఆ టైంలో గురుగారు, అబ్బాయి ఇది ఎంత అద్భుతంగా ఉంది, ఈ పాంప్లెట్లు పంచాం, మన మాస్టర్స్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు ఆ ర్యాలీకి. గురుగారు నన్ను పిలిచి నువ్వు నీ అనుభవం చెప్పన్నారు. చెప్పిన తర్వాత గురుగారు నన్ను పిలిచి దగ్గర తీసుకొని ఎంత గొప్ప పని చేసేవారని చెప్పేసి ముద్దు పెట్టుకున్నారు. ఇవాళ గురుగారికి ప్రతిరోజు నేను ముద్దు పెడతాను, ఎందుకంటే ఆయన ముద్దు పెట్టిన తర్వాత టోటల్ నా జీవితం అంతా మారిపోయింది, నా లైఫ్ అంతా మొత్తం టర్న్ అయిపోయింది మొత్తం. మరి ఆ బైక్ మెకానిక్ తీసేసాను, నా లైఫ్ పర్పస్ ఏంటో నేను తెలుసుకున్నాను, నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి ఏం చేయాలో పని, ఆ పని తెలుసుకొని ఇవాళ ఆ పని చేస్తున్నాను. మరి నేను ప్రతి మూమెంట్ ఎంతో ఆనందంగా ఉంటాను. ఇవాళ గురుగారు చెప్పారు మార్నింగ్, స్పిరిచువాలిటీ అంటే హాయిగా ఆనందంగా ఉండడమే, ప్రతి మూమెంట్లో చప్పట్లు కొట్టడమే అని చెప్పేసి గురుగారు. లైఫ్ ఈజ్ సెలబ్రేషన్ అంటారు, జీవితం పండగలా ఉండాలని, కానీ ఆ పండగ నాకు ప్రతి మూమెంట్లోని పండగే. ఎందుకంటే నాకు ముక్తి వచ్చింది. ముక్తి అంటే నాకున్న ఆ సమస్య నుంచి బయటకు వచ్చాను. ఇవాళ నేను అందరికీ చెప్పాలనే తపంతో మరి ఎంతో ప్రచారం చేస్తా. ప్రతిరోజు బైక్ మీద 200 కిలోమీటర్లు తిరిగాను ఈస్ట్ గోదావరిలో. అంటే ఒక మిరాకిల్స్ అనేవి ఎలా ఉంటాయో నా లైఫ్ నాకు మరి నా అనుభవాన్ని వాళ్ళు మీకు చెప్తున్నాను. ఒకసారి నాకు బైక్ కూడా ఉండేది కాదు, నాకు బస్సు మీద వెళ్ళడానికి కూడా డబ్బులు ఉండే కాదు, ఏదో వెతుక్కొని అలా వెళ్తుండేవాడిని. ఆ సమయంలో ఒక బైక్ వచ్చింది. నేను అనుకునేవాడిని ప్రచారం బాగా చేయాలి, తిరగాలి, శాకాహార ప్రచారం చేయాలి, మరి ధ్యాన ప్రచారం చేయాలి, అందరికీ తెలియజేయాలి కదా ఈ విషయాన్ని. వెళ్తున్నప్పుడు నాకు బైకు ఎవరో ఒక మహానుభావుడు ఇస్తే ఆ బైక్ మీద తిరుగుతుండేవాడిని. తిరుగుతున్న సమయంలో నాకు ఏమైందంటే, ఓ రోజు బైక్ మీద వెళ్తున్నాను, కళ్ళు ఎర్రబడిపోయి కంట్లో నలిసిపడి నాకు బాధ వచ్చేస్తుంది కన్ను. అప్పుడు అనుకున్నాను అనమాట, నేను బైక్ మీద ప్రచారం చేయటం, నాకు కారు ఉంటే నేను ఇంకా బాగా ప్రచారం చేయగలుగుతాను కదా అని. నేను ఒక సీక్రెట్ అనే బుక్లో ఒక విషయం చదివాను. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, నువ్వు ఏది కావాలంటే అది నీకు యూనివర్స్ అందిస్తుంది, నువ్వు చేసే పని సరిగా నీకు అనుకున్నప్పుడు అని అంటే. అప్పుడు నేను ఫీల్ అయితే ఆ బైక్ని ఏం చేస్తానంటే, బైక్లో నడపకుండా నేను కార్ డ్రైవ్ చేసినట్టు కారు స్టీరింగ్ తిప్పినట్టు తిప్పేవాడిని అనమాట. నాకు 2 నెలల్లో కారు వచ్చింది నాకు. ఈవేళ అద్భుతంగా కారులో మరి రాష్ట్రం అంతా తిరుగుతూ. అలాగే గురువుగారు ఒకసారి చెప్పారు, ఆయన ఏం చెప్పిన ప్రతి దాంట్లో ఎంత డెప్త్ ఉంటుందో. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, సొంత లాభము కొంత మానుకో, పొరుగువారికి తోడుపడబోయి, ఒట్టి మాటలు గట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవు అన్నారు గురువుగారు. అంటే గురుజారు అప్పారావు గారు చెప్పారు ఆ విషయాన్ని. గురుగారు ఒక క్లాసులో చెప్తే విన్నాను. గట్టి మేలు అంటే ఏంటి, గట్టి మేలు ఏం చేయాలి పని అని చెప్పేసి అంటే, గట్టి మేలు అంటే నాకు అనిపించింది ఏంటంటే శాకాహార ర్యాలీలు చేయాలి, అహింస ప్రచారం చేయాలి అని. అందులో భాగంగానే మరి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ డాక్టర్ రాయి జగపతిరాజు గారు మరి వారు ఆధ్వర్యంలో ఒక 2010లో నవంబర్ 11 నుంచి అక్టోబర్ 2 నుంచి నవంబర్ 11 వరకు ఒక 40 రోజుల పాటు మరి ఆంధ్ర రాష్ట్రం అంతటా ఒక 10 కార్లు కాన్వేగా పెట్టుకొని ఒక అద్భుతమైన ఆ శాకాహార ప్రచారం చేస్తాం, అహింస ధ్యాన సద్భావన యాత్ర. మరి ఆ యాత్రలో నేను రోజు ఉదయం మైక్ పట్టుకొని 9 గంటలకి సాయంత్రం 10 గంటల వరకు మరి అద్భుతంగా మరి గర్జించేవాళ్ళని. రాజుగారు చెప్పేవారు, మనం చెప్పడానికి వచ్చాం. ఆయన అన్నారు, వివేకానంద ఒకసారి ఒక సందర్భం అంటారంట, విద్యాలయాలకి మామూలు సామాన్యం వెళ్ళలేకపోతే కనుక మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విద్యను వాళ్ళకి తెలియజేయాలి. అదే ఈరోజు మనం చేసేదని రాజుగారు చెప్తే, నువ్వు ఏదైనా సరే వెనకాడకు, నువ్వు చెప్పు అంటే నేను చెప్పేవాడిని. జంతు మాంసం తిన్న జంతువు నీ క్రూర మృగం అంటే మరి మాంసం తిన్న మనిషి ఏమనాలి? ఇలా చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. నాకు ఒకరోజు కూడా నా వాయిస్ నాకు ఎప్పుడూ గొంతుపోయేది కదన్నమాట, గట్టిగా గర్జించేవాడిని.
మహానుభావులు ఏం చెప్పారో, మరి స్పిరిచువల్ సైంటిస్టులు ఏం చెప్పారో అన్ని విషయాలు మరి ఆయన ఒక పాంప్లెంట్ మీద పొందుపరిచి ఇచ్చారు. ఆ విషయాలు నేను చెప్తుండేవాడిని. మరి హైదరాబాద్ పాత బస్తీలో చెప్తుంటే మన వాళ్ళు కొంతమంది అన్నారనమాట, సార్ ఇక్కడ కొంచెం స్లోగా చెప్దాం, మనం ఇక్కడ కొంచెం గొప్పగా ఒప్పుకోరు కదా, గొప్పగా యాక్సెప్ట్ చేయరేమనంటే, రాజుగారు అన్నారు, నేను చంపేస్తే ఇక్కడ నువ్వు చచ్చిపో, కానీ ఈ విషయం మాత్రం నువ్వు చెప్పన్నారు రాజుగారు. ఇదే విషయాన్ని మన గురూజీకి చెప్తే పత్రిజీకి సార్ అన్నారంట, పాకిస్తాన్ అయినా పాత బస్తీ అయినా సత్యం ఎక్కడైనా అలాగే చెప్పాలి, సత్యం చెప్పడానికి భయం ఏంటి, పాకిస్తాన్ ఏంటి పాత బస్తీ ఏంటి. మరి అలాగే ఆ ర్యాలీలు చేసుకుంటూ అలాంటి చక్కటి ఆ సీనియర్ మాస్టర్స్ రాజు జగపతిరాజు గారు ఇలా ఎంతోమంది మాస్టర్స్ నిర్వహించిన కార్యక్రమాలు పాలుపంచుకుంటూ ఇవాళ అద్భుతంగా మరి నేను చేసిన పనే నాకు ఇవాళ ఈ ప్రకృతి ఇచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది. రబ్బర్ బంది గోడకేసి కొడితే తిరిగి ఎలా వస్తుందో, నువ్వు ఏ పని చేస్తే ఆ యొక్క ఫలితాన్ని నువ్వు పొందుదావు అంటారు. అలాగే మరి నాకు కావాల్సింది నా లైఫ్ అంతా ఒక మిరాకిల్గా ఉంటుంది. నేను రేపు పొద్దున్న క్లాస్కి వెళ్ళాలంటే ఇవాళ ఎక్కువ ఆలోచించింది దాని గురించి. ఏదైనా ఒక ఊరు వెళ్ళాలంటే నా కార్లో డీజిల్ కొట్టించుకోవడానికి నాకు ఎలా వస్తుందో తెలియదు, ఆ యూనివర్స్ నుంచి వస్తుంది నాకు, అంతే నాకు తెలిసిపోయింది సీక్రెట్. మరి అలాగా అద్భుతంగా నా లైఫ్ని ఒక మిరాక్యులర్స్గా నేను ముందుకు వెళ్తున్నాను. అలాగే ఒకసారి నేను 2010లో బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి గురువుగారు అన్నారు, అన్ని కళల్లో ప్రావీణ్యత సంపాదించాలి అని అంటే, నేను కూడా ఏదో కళ నేర్చుకోవాలని ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఫ్లూట్ అనగానే బాగా గురువుగారు వాయిస్తారు, చాలా బాగుంటుంది కాబట్టి ఫ్లూట్ నేర్చుకుందాం అని చెప్పేసి నేను ఫ్లూట్ కొనుక్కున్నాను. కొనుక్కుంటే ఫ్లూట్ చాలా కష్టం, ఎందుకు కొనుక్కున్నా, వేరే ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోవచ్చు కదా అని అడిగారు నన్ను అందరూ. అంటే నేను ఫ్లూటే నేర్చుకుంటాను, నేను ఇంకోటి ఎందుకు నేర్చుకుంటాను, నాకు కావాల్సింది నాకు అదే కావాలి, నాకు ఇదే నేను నేర్చుకుంటానంటే ఆ ఫ్లూట్ నేను నేర్చుకుంటాను. ఇంటి దగ్గరికి వచ్చి వాయిస్తుంటేని మా అమ్మగారు మా నాన్నగారు అందరూ కూడా తిట్టారు, ఇదేంటి నువ్వు అలా వాయిస్తున్నావు, అది అలా వాయించకూడదు, ఫ్లూట్ చాలా తప్పది, అది తలనొప్పి వస్తుంది మాకు కూడా, నాకు కూడా తలకాయ కూడా వచ్చేది నిజంగా, గట్టిగా అది ఊదిసేవాడిని. అప్పుడు ఆ టైంలో ఆ ఫ్లూటు ఏం చేయాలని చెప్పేసి రోజు ధ్యానంలో కూర్చున్నాను అనమాట. ఇది కాదు కదా, జీవితాన్ని జీవించాలని జీవిత శాస్త్రాన్ని నువ్వు తెలుసుకున్నావు, మరి సంగీతం తెలియాలని సంగీత శాస్త్రం తెలియాలి కదా అని చెప్పేసి నేను ఒక కళ్ళు మూసుకుని నాకు ఒక గురువుగా గుర్తొచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇది సార్ నా ఫ్లూట్ ఇది ఇక్కడ ఉంది, నేను నాకు నేర్చుకోవాలి, నాకు చాలా కుతూహలంగా ఉన్నాను, మీకు నేర్పించండి సార్ అంటే, ఆయన సరే రామ్మని వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే, ఆయన కూర్చోబెట్టి నాకు నేర్పట్లేదు. ఆయన పేరు అప్పన్న శాస్త్రి గారు, మా గురువుగారి పేరు, ఒకసారి గట్టిగా చెప్పగలగడదాం ఆయనకి. ఆయన నాకు ఫ్లూట్ చెప్పకుండా అటు ఇటు తిరుగుతున్నారు, ఇంట్లో కూరగాయలు లేకపోతే బియ్యం వాటి గురించి ఏదో ఎవరికో వస్తే చెప్తున్నారు తప్ప నాకు ఫ్లూట్ నేర్పించలేదు. నాకు చాలా నాకేంటంటే నేను కాలక్షేపం చేయను, అసలు ప్రతి క్షణాన్ని నేను ఉపయోగిస్తాను. ఆ సమయంలో నేనేం చేస్తానంటే భజగోవిందం పాడుకుంటున్నాను. గురువుగారు నాకేం నాకు ఫ్లూట్ అది చెప్పలేదు, భజగోవిందం ఆయన విన్నారు. బాబు ఇప్పుడు నువ్వేం పాడేవని అన్నారు. నేను భజగోవిందం పాడాను సార్ అన్నా. భజగోవిందం నీకెలా తెలుసు అన్నారు. నేను మా గురుగారు పత్రిజీ సార్, మీ పత్రిజీ దగ్గర నేను ధ్యానం నేర్చుకున్నాను. పత్రిజీ మీ గురుగారా అని వెంటనే ఇంట్లో అందరిని పిలిచి, పత్రిజీ శిష్యుడు అంటే భజగోవిందం ఎంత గొప్పగా పాడాడు చూడని చెప్పేసి ఆయన అందరికీ చెప్పాడు. చెప్పగానే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నైనహి రక్షతీడు కృంకరణే భజ గోవిందం అంటే ఆయన అన్నారు అనమాట. దీని అర్థం చెప్పన్నారు. చెప్పాను, గురుగారు చెప్పారు నాకు అద్భుతంగా. సంస్కృతి నీకు ఎలా తెలుసు అంటే చెప్పేసాను, నాకు మా గురుగారు సార్, మా గురుగారు ఇచ్చారు మాకు అది. మరి అలాగే ఇవాళ నేను ఎన్నో క్లాసులకు వెళ్తుంటాను. వెళ్తే సంస్కృతి ఎంత గొప్పగా నువ్వు ఎలా పలుకుతున్నావు ఎంతమంది అడుగుతారో నన్ను. అంటే మా గురుగారు మాకు ఒక తాళం చెవి ఇచ్చారండి, మరి అది నాకు తెలిసిపోయింది అంటారు. గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగును, అజునుకైన వాని అబ్బకైనా తాళపు చెవి లేక తలపెట్లు కూడాను అన్నాడు. ఆ తాళం చెవి నాకు మా గురుగారు ఇచ్చారు. మరి నాకు అర్థమైపోయింది విషయం. అంటే చాలామంది చాలా చోట్ల వేరే విశ్వ హిందూ పరిషత్తులు అది కూడా కొంతమంది ఎలా ఎందుకు చెప్తున్నారు అంటారు. వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి మరి మనం చెప్పే విషయాలు విని, ఏంటి ఎంత గొప్పగా చెప్తున్నారు, ఎవరు వీళ్ళంటే వీళ్ళే పిరమిడ్ మాస్టర్లు అంటారు మన వాళ్ళు. కాబట్టి ఇంత అద్భుతంగా అంటే నాకు సత్యం తెలిసింది, ఇంకా దాంట్లో జీవించడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. నాకు ఇక్కడికి వస్తే ఏమనిపిస్తుంది అంటే ఎంత వైభోగమో, ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుందా ధ్యాన మహాచక్రం అని ఎదురు చూస్తుంటాం. గురుగారు నేను చెప్పారు చూడండి, నేను 14 రోజులు కాదు ఇంకెక్కువ రోజులు కంటిన్యూ చేస్తాను. నాకు నేను ఏమనిపించిందంటే, ఇప్పుడు మండల ధ్యానాలు ఎలా అయితే పెడతామో మండల ధ్యాన చక్రాలు పెడతారేమో ఫ్యూచర్లో, నాకు ముందు అనిపించింది. నాకు 40 రోజుల పాటు ఉండాలి ఈ వైభోగంలో. ఇది మహావైభోగం ఇది. గురుగారు అంటారు ఓ పాటలో, వైరాగ్యం వద్దంటారు, వైభోగం మనదంటారు అని. కాబట్టి ఎప్పుడు వైభోగాలు ఉండాలి. ఎవరు ఉంటారంటే మనం సత్యానికి చేరువయ్యాం, మరి అందులో జీవించడం తప్ప ఇంకోటి లేదు. మనకున్న గొప్ప అవకాశం ఏంటంటే అందరి మహనీయుల పుస్తకాలు మనం చదువుకుంటూ మన ప్రశ్నకి మనం సమాధానం వెతుక్కొని మనమే అద్భుతంగా మరి ఎక్స్ప్లెయిన్ అవ్వాలి.
అలా కావడానికి మనకి గురువుగారు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. ఆయన ఒకసారి అన్నారు, ఈ మధ్య నేను భగవద్గీత మీద కొంచెం బాగా అధ్యయనం చేస్తుంటే గురువుగారు చెప్పిన అవన్నీ కూడా వినాలని చెప్పేసి కర్నూలులో ఆయన నాకు ఇప్పుడు జనాలకు నేను రాలేదు, సీడీలు తెచ్చుకొని నేను చూస్తుంటే సార్ అన్నారు అనమాట, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లోకి ఎవరు వచ్చినా సరే శిష్యుల్లాగా అవడం కోసం కాదు, గురువులాగా అవడం కోసం ఇక్కడ రావాలి, గురువులాగా అయ్యేవాడికి వస్తారని చెప్పేసి. ఎంత గొప్ప మాట చూడండి అది. గురువుగా మీకు ఏ దక్షిణ ఇవ్వాలని అడిగితే ఆయన అన్నారు, నాకన్నా గొప్పవాడు కావడం నాకు ఇచ్చే గురుదక్షిణ అని. మరి అంతటి మహానుభావుడు సాన్నిధ్యంలో మనం ఇవాళ చక్కగా ధ్యానాన్ని తెలుసుకొని ఆ తెలుసుకున్న విషయాల్ని అందరికీ పంచే గొప్ప అవకాశం మనకు వచ్చిందంటే మరి ఎంత మహాభాగ్యమో మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఎన్నో జన్మజన్మల సంస్కారం ఉంటే కానీ ఇది మనకు రాదు. మరి ఇవాళ మనకు వచ్చింది, మనం కూడా గొప్ప గురువుల్లాగా తయారు చేస్తారు గురువుగారు. కాబట్టి గురువు మీద ఒక చిన్న పాట పాడతాను. దైవమైన చూపలేడు మంచి గురువుని, దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. యుగాంతాల నిదుర నుండి దిగాంతాల వెలుగులోకి, యుగాంతాల నిదుర నుండి దిగాంతాల వెలుగులోకి చేయి పట్టి వెన్ను తట్టి, చేయి పట్టి వెన్ను తట్టి నడిపించే గురువుకు మా వందనాలు చందనాలు, వందనాలు చందనాలు సుపరిమళ నందనాలు. దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో. మేధస్సుని తరచి తరచి మదిని పదును పెట్టు, మేధస్సుని తరచి తరచి మదిని పదును పెట్టు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. వేదాలను శోధించి వాక్కులలో చిక్కుదీసి, ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. వేదాలను శోధించి వాకులలో చిక్కుదీసి, రాగములలో సౌందర్యపు సుస్వరాలు మేళవించి, సకల శాస్త్ర సారాంశం ఉగ్గుపాలు రంగరించి, సకల శాస్త్ర సారాంశం ఉగ్గుపాలు రంగరించి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. థ్యాంక్ యూ సార్. హరికృష్ణ ఇక్కడే ఉంది. కాబట్టి నేను తెలుసుకున్నది ఒక్కటే, నాకు ఎన్ని విషయాలు తెలిసినా మనకి ఎన్నో విషయాలు తెలిసి ఉండొచ్చు, చాలా విషయాలు తెలుసు అనుకోవచ్చు. గురుగారు నేను చెప్పారు చూడండి అద్భుతంగా, నాకు అంతా తెలుసు అంటే ఏమీ లేదు, నాకేమీ తెలియదండి అంతా ఉంటుందని. కాబట్టి ఇక్కడ తెలుసు, మనకి ఎంత తెలుసో అది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని విషయాలు తెలిసినది ఇంపార్టెంట్ కాదు. ఒక్క విషయాన్ని అప్లై చేస్తే మనకు తెలిసిన దాంట్లో మరి ఆ విషయం మీద మనం బాగా వెళ్తే కనుక అది మొత్తం అంతా మనకు తెలియజేస్తుంది. అదే నేను నమ్మాను. 1,00,000 విషయాలు తెలిస్తే అది 0 అన్నారు గురువుగారు ఒకసారి. 1,00,000 విషయాలు తెలిస్తే అది 0, ఒక్క విషయాన్ని ఆచరిస్తే అది వెన్నపూసలా ఉండాలి జీవితం ఎప్పుడు కూడా.
కాబట్టి అది నేను తెలుసుకొని నాకు ఏ విషయం తెలిసినా ఆ విషయం మీద నేను ధ్యానం చేస్తాను. నాకు ఏదైనా ఒక విషయం మీద నా సందిగ్ధం ఉందనుకోండి, సంశయాలతో కూడిన వ్యవహారం ఎప్పుడు ఉండకూడదు అన్నారు గురువుగారు. ఒక విశ్వాసంతో కూడిన వ్యవహారం ఉండాలి. ఆ విశ్వాసాన్ని నేను కలిగించుకోవాలి. ఆ విషయం మీద నాకు విశ్వాసం రావడం కోసం నేను ఏం చేస్తానంటే, నేను ఎక్కడికి వెళ్ళను. మనకి ఇచ్చారు కదా గురుగారు, అర్ధరాత్రి మెలకు వచ్చినా సరే ఆ విషయం మీద నేను వెళ్ళి ఒక పుస్తకం తీసాను అనుకోండి, ఆ పుస్తకంలో నాకు సొల్యూషన్ వస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక సమస్య ఉంది, ఏదైనా ఉంటే వెంటనే నేను ఫీల్ అవుతాను హృదయంలో, దానికి కావాల్సినంత వస్తుంది. మనకి అరకు, వైజాగ్ దగ్గర అరకులో ఈ దగ్గర ప్రకృతి వ్యాలీ అని, మరి ప్రకృతి వ్యాలీ శాఖాహార జనగ్రామం డాక్టర్ రాయి జగపతిరాజు గారు సారాజ్యంలో మరి మన మాస్టర్లందరూ కలిసి ఎంతో అద్భుతంగా ఒక సుందరమైన ఒక నగరాన్ని మనం నిర్మించుకుంటున్నాం. మరి అది నాకు నేనేంటి ఒక బైక్ మెకానిక్ చేసుకునేవాడిని, అంత గొప్ప ప్రాజెక్ట్లో నేను ఒక మెయిన్ రోలు మరి ప్లే చేసే ఒక పాత్ర నాకు ఇచ్చారు గురువుగారు. మరి అది నేను చేస్తున్నప్పుడు దాంట్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అనమాట, ఎన్నో కమిట్మెంట్స్ ఉంటూ ఉంటాయి. కానీ అది చాలా సునాయాసంగా చూడండి నాన్న, ఈ యోగం చేసిన వాడికి ఏమవుతుందంటే అన్నీ కూడా అనాయాచితంగా వచ్చేస్తాయి, చాలా సునాయాసంగా అన్నీ వచ్చేస్తాయి. మరి అది నేను ఆ ప్రకృతి వ్యాలీ వర్క్లో నేను చూస్తున్నాను. నాకు ఏదైనా కావాలంటే ఈరోజు ఫీల్ అవుతాను అంతే, దాని గురించి మర్చిపోతాను, అది మేనిఫెస్ట్ అయిపోతుంది అంతే. చూడండి, భావం ఎప్పుడు బాగుండాలన్న గురువుగారు. ఇక్కడ భావం బాగుంటే ఇక్కడ అన్నీ బాగుంటాయి, నీకు ఎదురయ్యే ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా బాగుంటాయి. యద్భావం తద్భవతి అని. కాబట్టి భావం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. ఆయన చెప్పారు, నీ ఫీలింగ్ నీ భావం ఎప్పుడు బాగుండాలయ్యా. కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో అని ఒకసారి ఒక ఆయన చెప్తుంటే నేను విన్నానమాట. దేనువుల్లో కామదేవుని నేను, మృగాల్లో సింహాన్ని నేను, పక్షుల్లో గరుత్మంతుని నేను, వృక్షాల్లో కల వృక్షాన్ని నేను అన్నాడు. ఏదైతే గొప్పగా ఉందని నేను నువ్వెందుకు అంత చెత్తగా ఆలోచిస్తున్నావు, నువ్వెందుకు అంత లోగా ఉన్నావు? నీ ఆలోచన ఎప్పుడు కూడా, నీ భావం ఎప్పుడు కూడా హై లెడ్జ్లో ఉండాలి, ఒక క్వాలిటీతో ఉండాలి, ఒక నాణ్యమైన భావం ఉండాలి అని. మరి అలాగే ఫీల్ అవుతాను. మరి ఏదైనా సరే మనం చేయగలమని నాకు నమ్మకం వచ్చేసింది, అందరు మాస్టర్లకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. మనసులోన ముక్తి మరియొక చోటను వెదకుపోవు వాడు వెర్రివాడు, గొర్రె జంకబేటి గొల్ల వెదకురీతి, విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలెలరా, విశ్వదాభిరామ వినురవేమా. బ్రహ్మమనంగ వేరే పరదేశమున లేడు, బ్రహ్మమనగ తానే బటబయలు, తన్నే తానెరిగిన తానే బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమా.
పక్షి జాతి బట్టి పరగహింసలు బెట్టి కుక్షి నిండా కూడు కురుటగును వండే తినేడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ చిప్పలోన బడ్డ చినుకు మూత్యం వయ్యే నీటబడ్డ చినుకు నీళ్ళ కలసి ప్రాప్తమున్న చోట ఫలమేల తపుర విశ్వదాభిరామ వినురవేమ చదువు చదవనేల సన్యాసి కానేల షణ్మతంబుల చిక్కి చవనేల చావు పుట్టులేని చదువేల చదువరో విశ్వదాభిరామ వినురవేమ గాలిలోన పూటి గాలిలోన పెరిగి గాలిలోన మర్మం బెరుగలేరు ముక్కులోన గాలి ముక్తికి మరి దారయ్య విశ్వదాభిరామ వినురవేమ శిలలను చూసి నరులు శివుడని భావింత్రు శిలలు శిలలే కాని శివుడు కాడు తనదులోని శివుడను తానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమ కాదు కాదు గురులు కాగుణింతము చెప్ప శాస్త్రపాఠములు చదివి చెప్ప ముక్తిదారి చూపు మూలంబు గురుడురా విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇలా పాడితే నా దగ్గరికి ఎవరు రాడోయ్? స్వామీజీ వారికి గట్టిగా చెప్పలు కొడదాము మనం. అయ్యా గణేష్ గారు సీనియర్ పిరియడ్ మాస్టరు, మరి ఒక బైక్ మెకానిక్గా మొదలుపెట్టేసి ఒక పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉండి మరి ప్రకృతి వ్యాలీలో అరకు వ్యాలీ దగ్గర ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ మరి కళలను నేర్చుకుని మరి విశేషమైన మరి సేవలు మరి ఈ ధ్యాన జగత్తుకు పిరమిడ్ జగత్తుకు అందిస్తున్నారు. మనం వాళ్ళని సన్మానించుకో. New to Paint Shop Pro X7 Magic Fill can replace unwanted content and photos precisely and in a అదేంటది fraction of the time that it would. ఎవరది? ఏందో చేస్తున్నారు? చెప్పాలి స్వామీజీ వారికి. For objects that you need.
claps.